తెలుసుకోవడానికి వచ్చాం. ఈ లోకం శాశ్వతము కాదు. అందుకనే కీర్తన 9వ కీర్తన 2వ వచనంలో నరులారా తిరిగి వచ్చేవని చెబుతాం. మనం ఈ లోకంలో అద్దెకు వచ్చాం. ఎంతకాలం ఉంటాం? బైబిల్ ప్రకారంగా 70 లేక 80 సంవత్సరాలు. 70 లేక 80 సంవత్సరాలు తర్వాత ఈ లోకం విడిచి వెళ్ళిపోవలసిందే. ఈ లోకంలో మనం శాశ్వతంగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. ఈ లోకంలో నీ శరీరాన్ని నువ్వు సంతోషపెట్టుకొని నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తే, ఈ లోకం విడిస్తే దేవునికి లెక్క చెప్పాలి. తర్వాత దేవుని ఎదుట నువ్వు ఉన్నప్పుడు తీర్పు జరుగుతుంది. ఆ తర్వాత నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తే నరకంలో నరక యాతన పడతావు. అగ్ని ఆరదు, పురుగు చావు. ధనవంతుడు కేకలు పెడుతుండో తన జీవిత కాలం అంతా తన ఇష్టానుసారంగా జీవించేసిండు, ఎంతో సుఖం అనుభవించిండు. ఈ లోకం విడిచినప్పుడు ఎంత బాధపడ్డాడండి. పాతాళంలో మహాయాతన పడుతుండు. నువ్వు నీ శరీరాన్ని సంతోషపరుచుకుంటున్నావా, లేకపోతే నువ్వు లోకాశలతో జీవిస్తున్నావా? ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. నీవు ఆత్మలో వర్ధిల్చుకున్న ప్రకారంగా సౌఖ్యంగా అన్ని విషయాలు నువ్వేవాలి వర్ధిల్లాలని చెబుతుంటే నువ్వేమో ఎలా జీవిస్తున్నావు? నీవు నీ ఇష్టానుసారంగా జీవించేస్తావు. క్రీస్తులో ఉన్నప్పుడు ఆయనలోనే ఆనందం, సంతోషం అనేది ఉంది. అంత్య దినములలో మనుషులు అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్న మనుషులు ఎలా ఉంటారు అని అంటే భయంకరంగా ఉంటారు. ఒక వ్యక్తికి ఆపద వచ్చింది అని అంటే, అపాయంలో ఉండంటే ఈ రోజున ఏమైపోతున్నారు? పక్కకి తిరిగి వెళ్ళిపోతున్నారు. అవి ఎవ్వరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా పట్టించుకునే విధంగా మనిషి ఈ రోజున లేరు. మనిషిలో ఏమి లేదనంటే కృతజ్ఞత అనేది లేదు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా జీవించాలి. ఎందుకనంటే మనకిచ్చిన ఆయుష్కాలం సగం అయ్యేపోయింది. ఇంకెంతకాలం? కొంతకాలం వరకే. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. మరి ఏ విధంగా నిలబెట్టి మాట్లాడిచ్చిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ